హలో వ్యూవర్స్, ఐమ్ డాక్టర్ నితీషా, గైనకాలజిస్ట్, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఫ్రమ్ మహబూబ్ నగర్. చాలా మంది గర్భిణీ స్త్రీలకు ఎన్టీ స్కాన్ రాస్తా ఉంటాం. ఆ ఎన్టీ స్కాన్ అనేది మూడో నెలలో ఖచ్చితంగా చేయించుకోవాలి అని చెప్తూ ఉంటాం. ఈ ఎన్టీ స్కాన్ అనేది ఒకవేళ మీ మేనరికం పెళ్ళిళ్ళైతే ఖచ్చితంగా మిస్ చేసుకోకుండా మీరు చేయించుకోవాలి. ఎన్టీ స్కాన్‌లో ఎందుకు, ఏమి తెలుస్తుంది, ఎప్పుడు చేయించుకోవాలి అనుకుంటే 11 వీక్స్ నుంచి 13 వీక్స్ 6 డేస్ వరకు చేయించుకోవచ్చు. అంటే ఇది ఖచ్చితంగా మూడో నెల అనమాట. సో, మేనరికం పెళ్ళిళ్ళైన వాళ్ళు, లేకపోతే అందరూ ఏజ్‌లో ఎక్కువ ఉన్నవాళ్ళు, ఆడవాళ్ళు ఎవరైతే 30 ఇయర్స్ తర్వాత కన్సీవ్ అవుతారో వాళ్ళందరూ ఖచ్చితంగా చేయించుకోవాలి. అండ్ యూజువల్లీ అందరూ ప్రెగ్నెంట్ వుమెన్ చేయించుకోవడం కూడా చాలా మంచిది. థర్డ్ మంత్‌లో మనం కనిపెట్టగలిగింది ఏంటంటే, ఎన్టీ స్కాన్‌లో బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్‌ని ఎక్కువగా టార్గెట్ చేసి చూస్తాము. బ్రెయిన్‌లో ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా? అన్ని స్ట్రక్చర్స్ డెవలప్ అయినాయా లేదా? వెన్నుపూసలో కూడా ఏమన్నా వెన్నుపూస నుంచి బయటికొస్తుందా? వెన్నుపూసలో ఉన్న ప్రతి ఒక్క బోన్ డెవలప్ అయిందా లేదా? దాంట్లో నుంచి ఏమైనా బయటికొస్తుందా అనేది చెక్ చేస్తాము. యూజువల్లీ మేనరికం సంబంధం అయిన వాళ్ళకి ఈ బ్రెయిన్‌లో, స్పైనల్ కార్డ్‌లో ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఉండడం గమనిస్తూ ఉంటాము. అండ్ ఈ ఎన్టీ స్కాన్‌లో లోపల ముక్కులో ఉన్న బోన్ కూడా చెక్ చేస్తాము. ఈ బోన్ డెవలప్ కాలేదు అంటే ఖచ్చితంగా వీళ్ళు డౌన్ సిండ్రోము, లేకపోతే వీడియోలో కనిపిస్తున్నట్టు ఇలాంటి బేబీస్ అనేవాళ్ళు మీకు పుట్టొచ్చు. కాబట్టి డౌన్ సిండ్రోమ్, ఎడ్వర్డ్స్, పటావ్ సిండ్రోమ్ ఇవన్నీ రకరకాల అబ్నార్మాలిటీస్ ఉన్న బేబీస్ పుడతారనమాట. సో, ఖచ్చితంగా ఎన్టీ స్కాన్‌లో మనం వాటిని కనిపెట్టగలుగుతాం. అండ్ ఎన్టీ స్కాన్‌లో లోపల రక్త సరఫరా తల్లి లోపల ఎలా వస్తుంది? తల్లి నుంచి బిడ్డకు ఎంత వస్తుంది? తల్లికి ఏమన్నా బీపీ వచ్చే అవకాశం ఈ ప్రెగ్నెన్సీలో ఉందా అనేది తెలుస్తుంది. మాయ గూడా ఎక్కడ డెవలప్ అవుతుంది అనేది కూడా తెలుస్తుందనమాట. సో, మాయ ఏమైనా కిందికి డెవలప్ అవుతుంది అంటే ఒక్కొక్కసారి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలనేది డాక్టర్ గారు ముందుగానే డిసైడ్ చేసి చెప్తారు. ఒకవేళ మీ గర్భసంచి సైజ్ కూడా, మూతి సైజ్ చాలా చిన్నగా ఉందంటే ఒక్కొక్కసారి కుట్లు వేసే అవకాశం కూడా మీకు ఫ్యూచర్‌లో తొందరగా డెలివరీ అవ్వకుండా, అబార్షన్ అవ్వకుండా కుట్లు వేస్తా ఉంటాము. సో, ఎన్టీ స్కాన్‌లో ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ అన్నీ తెలుస్తాయి. ఎన్టీ స్కాన్‌తో పాటు ఒక రక్త పరీక్ష డబుల్ మార్కర్ అని ఉంటుంది. సో, ఆ డబుల్ మార్కర్ టెస్ట్ కూడా మీరిస్తే ఈ రెండిటిని జతపరిచి ఖచ్చితంగా ఒక ఫైనల్ రిజల్ట్ తీసుకొని ఇలా ఉంది మీ బేబీ అని చెప్పగలుగుతాం. ఇంకా రక్త సరఫరా కూడా డక్టస్ వెనోసస్ అని ఒక వీన్ ఉంటుందనమాట. సో, అందులో కూడా రక్త సరఫరా బావుందా? లేకపోతే బీపీ వచ్చే ఛాన్సెస్ ఎంతుంది? బేబీ బ్రతికే ఛాన్స్ తర్వాతకు ఎంత ఉంది? అనేది మేము చూసుకోగలుగుతాం. కాబట్టి మేనరికం పెళ్ళిళ్ళైన వాళ్ళైతే ఖచ్చితంగా ఎన్టీ స్కాన్ చేసుకోండి. ఇది అందరూ ప్రెగ్నెన్సీ వుమెన్‌కి ఖచ్చితంగా జన్యుపరమైన లోపాలు దీంట్లో బయటపడతాయి. సో, ఐ హోప్ దిస్ వీడియో విల్ బి అన్ ఇన్ఫర్మేషన్ టు ఆల్ ది ప్రెగ్నెంట్ లేడీస్ ఔట్ దేర్. థ్యాంక్ యూ సో మచ్. మీకేమైనా డౌట్స్ ఉన్నాయి అంటే ఖచ్చితంగా మా కామెంట్ బాక్స్‌లో పెట్టండి. వి విల్ ట్రై టు హెల్ప్ యూ ఔట్. థ్యాంక్ యూ.